సేమ్ మీరు బేసిక్ నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చే ప్యాటర్న్ ఏమంటే దీనికి కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. దీంట్లో నుంచి ఏమి ఎక్స్ట్రా అనేది మీరు నేర్చుకునేది ఉండదు. ఎక్స్ట్రా క్వశ్చన్ ఉంటే 2 క్వశ్చన్లు వస్తాయి. ఒక క్వశ్చన్లోనే ఇప్పుడు నేను సపోజ్ 4 to 2 to 8 ప్యాటర్న్ చెప్పాను కదా, ఇంకొక ప్యాటర్న్ వస్తుంది. అంతే డిఫరెన్స్, అంత మించి డిఫరెన్స్ ఉంది. ఓకే, ఒక క్వశ్చన్ చెప్తాను రాసుకోండి. In a separate code, same is written as LSEA. ఇవి ప్రతి నేను చెప్పేది ప్రతిదీ ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో ఎస్ఎస్సిలో కానీ రైల్వేలో కానీ బ్యాంక్లో కానీ వచ్చిన క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ సొంతంగా తయారు చేసింది ఏం లేదా. ఓకే, మీకు కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఎలాంటి ప్యాటర్న్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలరు. న్యూస్ ఈస్ రిటన్ as WNSE. Anybody can answer this question. చాలా ఈజీగా చెప్పండి. ఎవరు ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ వచ్చేసి OSPT ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి POTS, థర్డ్ ఆప్షన్ వచ్చేసి TOPS, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి OTPS. ఎందుకంటే ఫాస్ట్గా చెప్తే మీకు అర్థం కాదు, స్లోగా చెప్తున్నాను. మామూలుగా OSPT వెరీ గుడ్. మామూలుగా మీరు ఎలా చేస్తారు దీన్ని 1 2 3 4, ఎందుకంటే జెమినీ చేశారు. నేను ఇచ్చిన కోడ్ ఆల్ఫాబెట్ కోడ్ కాదు, జెమినీ కోడ్ అంటే సీరియల్ నెంబర్ కోడ్. ఇక్కడ ఏమొచ్చింది L అంటే 3 వచ్చింది, అంతే కదా, అంతే కదా. నెక్స్ట్ S ఎంత వచ్చింది 1 వచ్చింది, తర్వాత E 4 వచ్చింది, తర్వాత 2 వచ్చింది. ఇన్ ద సేమ్ వే N W 3 వచ్చింది, N 1 వచ్చింది, S 4 వచ్చింది. ఓకే, E 2 వచ్చింది. అంటే సేమ్ కూడా అనేది కింద రిపీట్ కావాలి. స్టాప్ అంటే 1 2 3 4 సేమ్ ప్యాటర్న్ 3 1 4 2 ప్యాటర్న్ అనేది కింద రిపీట్ కావాలి, అంతే కదా. ఈ ప్యాటర్న్ మనం రిపీట్ చేసుకొని చూసుకుంటే 3 అంటే O, 1 అంటే S, 4 అంటే P, 2 అంటే OSPT. ఓకే, ఎంత టైం చేసి పక్కని మనం ట్రాక్ చేసే అంత టైం మన దగ్గర ఉండదంటే ఉండదు. ఒక్కోసారి ఉండొచ్చు, ఒక్కోసారి ఉండకపోవచ్చు. సో దీన్ని ఇంతకంటే ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవాలనుకుంటే సపోజ్ ఫస్ట్ లెటర్ తీసుకోండి ఎస్. ఎన్నో దాంట్లోకి వెళ్ళిపోయింది 2లోకి వెళ్ళిపోయింది. ఎన్ ఎన్నో దాంట్లోకి వెళ్ళిపోయింది 2లోకి వెళ్ళిపోయింది. ఎస్ ఎన్నో దాంట్లోకి వెళ్ళిపోవాలి 2. ఈ ఆప్షన్లో ఎస్ అనేది 2 ఆప్షన్ ఎక్కడ ఉంది అర్థమైందా? అంటే మీరు ఇలా చేసుకుని ఆన్సర్ వచ్చింది, నేనేం కావాలను ఆన్సర్ అనేది ఎలా చేసుకుని వచ్చింది, మీకు ప్యాటర్న్ తెలిస్తే చాలా ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఈజీగా ఎలా మనం ఆ క్వశ్చన్ క్యాచ్ చేయాలనుకుంటే మనం ఇలా చేసుకుని 1 2 3 ఒకవేళ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతే ఆన్సర్ పోతుంది. అలా కాకుండా ఎస్ ఇక్కడ అనేది ఎస్ అనేది కామన్గా
అంటే ఏదైతే సపరేట్ గా ఉందో ఆప్షన్ పెట్టు. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఇంకో క్వశ్చన్ రాస్తాను. ఇది మోడల్ 1 అండి. In a certain code talent 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 ni AELNTT గా రాశారు. ఓకే, అయితే స్ప్రింట్ ని ఏమని రాస్తారు? స్ప్రింట్ ఒక కోడ్ లాంగ్వేజ్ లో ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ లాజిక్ ఏమైనా అర్థమైంది ఎవరికైనా? ఇక్కడ చూడండి, నేను చెప్తాను. టీ అనేది సీరియల్ నెంబర్. ఇందాక సార్ మీరు ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 2 3 వేసుకో చెప్పారు కదా, అది అదే విధంగా తీసుకోండి. ఒకవేళ మీకు ఫస్ట్ లాజిక్ అదే పెడితే 6. ఓకే, అర్థమైందా? ఈ టీ అనేది 5th ప్లేస్ లో రావాలా 6th ప్లేస్ లో రావాలా? ఆల్ఫాబెట్ లో 2 టీలు ఉన్నాయి కదా, లేవు కదా, ఒక టీ ఉంది. అలాంటప్పుడు మనం ఈ ఎస్ అనేది ఇక్కడ చూడండి. ఒకవేళ సపోజ్ ఈ టీ అనేది లాస్ట్ ప్లేస్ వేసుకుంటే ఎస్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ 2 ఎస్లు ఉన్నాయి. ఈ టీ అనేది 5th ప్లేస్ వేసుకుంటే ఫ్రంట్ 2 ప్లేస్ ఉన్నాయి. ఏది ఆన్సర్ చెప్పాలా? కష్టం కదా. అయితే ఈ ప్యాటర్న్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తెలుసా? ఈ ఇచ్చిన క్వశ్చన్ లో ఏది ఫస్ట్ వస్తుంది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఏ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత ఎల్ వస్తుంది, తర్వాత ఎన్ వస్తుంది, తర్వాత టీ. ఆ ఎన్ని టీలు ఉన్నా ఆ టీ మొత్తం వస్తాయి. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆర్డర్ అనేది అలా కూడా ఇవ్వచ్చు, వాడి ఇష్టం. మనం ఇలా చేసుకుని రాలేదు అంటే ఆన్సర్ పోద్ది. కానీ ఎప్పుడైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది కూడా మనం నేర్చుకుంటామో మనం అది కూడా ట్రై చేస్తాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటుందని అది కూడా ట్రై చేస్తాం. సో AELBT ఆల్ఫాబెటికల్. సేమ్ వే STIRINT లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ ఏం వస్తుంది? I వస్తుంది, తర్వాత ఏం వస్తుంది? N వస్తుంది, తర్వాత ఏం వస్తుంది? P వస్తుంది, తర్వాత ఏం వస్తుంది? R వస్తుంది, తర్వాత ఏం వస్తుంది? S వస్తుంది, తర్వాత ఏం వస్తుంది? T వస్తుంది. సో ఆప్షన్ ఇస్ 4th ఆప్షన్. ఓకే, దీని మోడల్ అంతా ఇలానే ఉంటుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ఫస్ట్ మోడల్ అంతా ఇలానే ఉంటుంది. దీన్ని ఆల్ఫాబెటికల్ మోడల్ అంటారు. ఆల్ఫాబెటికల్ టు న్యూమరికల్ మోడల్ కూడా ఉంటుంది. ఓకే, ఒక క్వశ్చన్ ఇస్తా, మీరు ట్రై చేయండి. ఒక క్వశ్చన్ ఇస్తా, మీరు ట్రై చేయండి. ఒక కోడ్ లాంగ్వేజ్ లో బాంబేని MYగా రాశాడు. అయితే తమిళనాడుని ఏ విధంగా కోడ్ చేస్తాడు? అది క్వశ్చన్. మీకేమన్నా అసలు దానికి పొంతలు కనపడుతుందా? రిలేషన్ ఏమన్నా కనపడుతుందా?
ఇదేంటంటే 3 ఇంటూ 6 1 2 3 4 5 6 అంటే మల్టిపుల్ ఆఫ్ 3 ని మల్టిప్లై చేశాడు my సార్ ఆరే ఎందుకు రాస్తామంటే వాడు ఎన్ని లెటర్స్ ఇచ్చాడు ఇక్కడ సేమ్ తీసుకున్న ఆప్షన్ చెప్పండి ఆన్సర్ చెప్పండి సేమ్ ప్యాటర్న్ లో సేమ్ సిరీస్ లో మల్టిపుల్ ఆఫ్ 3 అంతేగా 6 9 అంతే కదా ఇక్కడ మనం ఎన్నిసార్లు రాసుకోవాలా 9 వచ్చేటట్టు రాయాలి అంతే కదా 1 2 3 4 5 6 7 8 9 అంటే MNU ఇంకా అంతకంటే పెద్ద ఇచ్చినా అప్పుడు ఇచ్చినా మీరు అలానే రాసుకోవచ్చు సార్ ఒకవేళ 10 ఇస్తే ఎన్ని మంచి కావచ్చు 10 ఇవ్వడం ఎందుకంటే మనకంటే తెలియదు కూడా ఎగ్జామ్ 10 ఇస్తే మనకి ఎక్స్ట్రా మార్క్ ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వడం 10 ఇస్తే ఎక్స్ట్రా మార్క్ ఇవ్వాలి ఎందుకంటే దానికి ప్యాటర్న్ అనేది సెట్ కాకపోతే ఏ విధంగా సెట్ కాకపోతే మార్క్ అనేది ఆటోమేటిక్గా ఇస్తారు ఓకే అర్థమైంది ప్యాటర్న్ అర్థమైంది మీకు మల్టిపుల్ ఆఫ్ 3 my ఎందుకంటే మీరు ఇక్కడ 3 రాశారు అంటే ఇక్కడ 9 లేదు 3 మల్టిపుల్ 3 3 9 లేదు అందుకే 3 రాశారు ఇది మోడల్ 1 అండి ఓకే మోడల్ 2 చూద్దాం జస్ట్ డెమో క్లాస్ మీరు ఇది క్లాస్ అనుకోవద్దు డెమో మోడల్ రాసుకోండి చాలా మంచి క్వశ్చన్ ఇందాక చెప్పినట్టు 100లో మనం ఆలోచించే క్వశ్చన్ ర్యాంక్ ఈస్ కోడెడ్ యాస్ ఈజ్ ఈస్ కోడెడ్ యాస్ 2 వాటర్ ని ఏమని కోడ్ చేస్తారు వాట్ విల్ బి కోడెడ్ యాస్ వాటర్ ప్యాటర్న్ మీరు ఎగ్జామ్ 3 గమనిస్తే 3 గంటలు ఆలోచించినా రాకపోవచ్చు ఎప్పుడైతే మనకి ఆ బిట్స్ ఎగ్జామ్ లో ఆలోచిస్తే రావట్లేదో స్కిప్ చేయండి మీ మెదడు అనేది చాలా స్మార్ట్ గా పనిచేస్తుంది స్కిప్ చేయండి అదే స్కిప్ చేయకుండా దాని గురించి ఆలోచిస్తా కూర్చుంటే అప్పుడు ఎగ్జామ్ రాలేదని నెక్స్ట్ క్వశ్చన్ మీద ప్రభావం పడే అవకాశం ఎక్కువ స్కిప్ చేయండి రాకపోతే ఎప్పుడైతే మనకి క్వశ్చన్స్ 150 ఇస్తే 150 వెళ్ళిపోతాయో లేదా 120 ఇస్తే 120 వెళ్ళిపోతాయో అప్పుడు ఇక్కడ రండి కంప్యూటర్ కదా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మళ్ళీ రివర్స్ వచ్చేసి ఒకవేళ మీరు ఆప్షన్స్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది ఈ ఆప్షన్ ఎవరికైనా ఈ కోడింగ్ ఎవరికైనా అర్థమవుతుందా మీరు వాళ్ళంతా ఆలోచించినా అర్థం కావచ్చు ఎందుకంటే బేసిక్లో ఉన్నారు కాబట్టి అర్థం కావచ్చు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థం ఫ్యాక్టోరియల్ అనే వాడినారు కదా ఫ్యాక్టోరియల్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కోసం ఓకే ఇవన్నీ అక్షరాలండి 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే 4 into 3 into 2 వాట్స్ ఆన్సర్ into 1 రాయవచ్చు రాయకపోవచ్చు ఎందుకంటే వాట్ ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 1 ఎనీథింగ్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ 1 ఇస్ ఏ నెంబర్ అయితే మల్టిపుల్ చేస్తే అదే వస్తుంది ఈజ్ అంటే 2 into 2 ఫ్యాక్టోరియల్ అర్థమైందా వాటర్ అంటే ఎన్ని అక్షరాలు 5 ఫ్యాక్టోరియల్ అంటే మల్టిపుల్ చేసే టైం పట్టింది అనుకుంటే గుర్తు పెట్టుకుంటే తక్కువ 1 అది ఓకే అర్థమైందా ఇలాంటి ప్యాటర్న్ ఇది మోడల్ 2 ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ లో రావడానికి ఎక్కువ బ్యాంక్ లో నాకు తెలిసి కోడింగ్ అండ్ డీకోడింగ్ లో 5 మార్క్స్ వస్తాయి ఓకే ఎస్ఎస్సి రైల్వే ప్రతి దాంట్లో వస్తాయి కోడింగ్ అండ్ డీకోడింగ్ రీజనింగ్ అనేది హార్డ్ లాంటిది ప్రతి ఎగ్జామ్ కి అథమెటిక్ అనేది డబుల్ హార్డ్ లాంటిది రీజనింగ్ అనేది 100% ఎక్కడ పెడితే అథమెటిక్ అనేది 50% పెట్టినా చాలు ఎందుకంటే రీజనింగ్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు గుర్తుండదు అంటే ప్రాక్టీస్
In a second language, reason. Reason is coded as 5. Okay? Believed is coded as 7. What will be coded? Government. Previous SSC bit and staff section commission bit. Pattern అర్థమైందో చెప్పాలా? ఎన్ని అక్షరాలు అండి? -1. ఎన్ని అక్షరాలు అండి? మైనస్ గవర్నమెంట్ ఎన్ని అక్షరాలు అండి? మైనస్ ఆన్సర్. ఇది మోడల్ నెంబర్ 2. మీరు ఇంకొక 50 క్వశ్చన్ చేస్తే సేమ్ మోడల్ రిపీట్ అవుతుంది. కాకపోతే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ రిపిటేషన్ అనేది జరిగితే మీకు ఆన్సర్ ఇలా చూసినప్పుడు 5 seconds to 10 seconds లో క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తారు. ప్రాక్టీస్ చేయాలనుకోండి దాని మీదే కాన్సంట్రేషన్ ఉంటుంది. ఇది ఏంటి అనే ఫీలింగ్ ఉంటుంది. అంతే తేడా, అంత నుంచి ఏం లేదు. మోడల్ నెంబర్ 3 చెప్పుకున్నామా? 2లోని ఒక బిట్స్ చెప్పంటారు. మీకు డెమో కాబట్టి లేకపోతే A to Z క్వశ్చన్స్ నేనే చెప్తాను. ఓకే, సరే. దీంట్లో మోడల్ ఇంకో క్వశ్చన్ చెప్తాం. అక్బర్ is coded as 15. వీటికి ఆన్సర్స్ కూడా ఇస్తాను. అక్బర్ 15 కోడ్ అయితే అన్వర్ ఏమైనా కోడ్ అవుతాడని క్వశ్చన్ అడిగాడు. ఇవి ఆప్షన్స్. ఆల్ఫాబెటికల్ సిరీస్ ప్రకారం ఏ అంటే ఎంత? 1. K అంటే ఎంత? K టోటల్ 11. B 2 A 1 R 18. ఇందాక ఒక బ్యాంక్ చెప్పినప్పుడు ఒక క్వశ్చన్ చెప్పారు. ఏదైనా సింగిల్ టర్మ్ తీసుకురండి ప్లస్ చేశాను, గుర్తుందా? అదే కోడ్. ప్లస్ 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 సింగిల్ టర్మ్ తీసుకురావాలి. దీని సింగిల్ టర్మ్ తీసుకొచ్చి ప్లస్ చేస్తే 9. ఏ అనేది 1 2 అనేది 2 11 అనేది 2 1 అనేది అర్థమైందా? 9 plus 1 10 plus 2 plus 2 14 plus 1 15. What is the answer? Same way indaki మనం అన్వర్ తీసుకుంటే 1 n డైరెక్ట్ గా చేయాలంటే yes very good. W A R అర్థమైందా? అర్థమైందా? ఇది మోడల్ 2 అండి. మోడల్ 2 చాలా చాలా ఈజీ. మోడల్ 3 కూడా ఈజీ. మోడల్ 2 ఏదో ఈజీ అంటే మోడల్ 3 కష్టమే కాదు. మోడల్ పోయేది క్వశ్చనింగ్ అనేది చేంజ్ అయింది, అంతేగాని కష్టమైన బిట్ అని కాదు. మోడల్ పెరుగుతుందంటే క్వశ్చన్స్ చేంజ్ అయ్యిందండి. మోడల్ అంటే నథింగ్ బట్ క్వశ్చన్ చేంజ్ అయింది, ప్యాటర్న్ చేంజ్ అయింది. In a second language, car is coded as 364. Thing is coded as 182. Boat is coded as okay. అయితే కాంట్రాక్టర్ ని ఏమని కోడ్ చేస్తాడా? ఇక్కడ కాంట్రాక్టర్. ఓకే, ఈ మోడల్ ఏంటంటే ఏవైతే కోడ్ చేశాడో అదే కింద రాసేయడం కాపీ పేస్ట్ అంటారు. కాపీ పేస్ట్ మోడల్. ఏవైతే పైన క్వశ్చన్ లో కోడ్ చేశాడో కింద దాన్ని మనం ఏ కోడ్ చేస్తాం. సపోజ్ మీరు అంత డౌట్ ఉంటే టీ తీసుకోండి. టీకి ఎంత కోడ్ చేశాడు?
కాంట్రాక్టర్ మీరు ఈజీగా చెప్పగలరు, ఈజీగా చెప్పగలరు, కానీ టైం తీసుకుంటుంది. మీరు చేసినట్టు చేస్తే 1 మినిట్ టైం తీసుకుంటుంది. నేను చెప్పినట్టు సపోజ్ కార్ తీసుకోండి, ఇక్కడ ఎక్కడైనా CAR అనేది వరుసగా వచ్చింది కాంట్రాక్టర్లో, రాలేదా? ముందు నుంచి రాకపోతే ఇక్కడ ఏమని నోట్ చేశారు? సో ఇక్కడ రివర్స్ ఏం రావాలా? 463. ఓకే, నేను ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ ఇస్తే నేను ఇచ్చిన ఆప్షన్ ఏం కాదు ఇచ్చింది, ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టాడు ఇచ్చాడు. ఆప్షన్స్ లో 463 అనే ఆప్షన్ ఒక్కటే ఉంటుంది. స్మార్ట్ గా అయిపోవాలంటే మీరు చేసిన ఆన్సర్ కరెక్టే వస్తుంది, రాంగ్ వస్తుంది నేను అన్నాను. కాబట్టి ఎంత ఈజీగా సాల్వ్ చేస్తాం అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఆప్షన్స్ ఇస్తాం సార్. ఆప్షన్స్ ఏంటంటే 3 5 2 1 6 3 5 2 1 6 4 3 1 5 4 3 5 2 1 4 6 3 1 5 4 3 5 2 4 1 6 3 1 5 4. ఓకే, 3 ఆప్షన్స్ అన్నారు. దీంట్లో